పరదేశి ప్రస్తుతం 3వ ఆకాశంలో ఉంది. పరదేశి ప్రస్తుతం 3వ ఆకాశంలో ఉంది. అయితే పరదేశి ఒకప్పుడు భూగర్భంలోనే ఉండేది. మనమున్న ఈ భూప్రపంచంలోనే ఉండేది, భూగర్భం లోపట ఉండేది. ప్రస్తుతం అది 3వ ఆకాశానికి క్రీస్తు ఆరోహణమై తండ్రి యొద్దకు ఎక్కిపోయే సమయంలో చెరను చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో ఉంచారు. ముందెందుకు భూలోకపు భూగర్భంలో ఉంచారు, తర్వాత ఎందుకు 3వ ఆకాశంలో పెట్టాల్సి వచ్చింది? వీటన్నిటి వెనకాల దేవునికి ఒక న్యాయం ఉంది. వాటిని తెలుసుకోవడానికి ముందు ఈ వచనం చదువుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి చూడండి. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. పౌలు భక్తుడు తన గురించి తానే చెప్పుకుంటున్న మాటిది. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఈ మాట విన్నారా? 3వ ఆకాశమునకు కొనిపోబడెను. నెక్స్ట్, అతడు శరీరముతో కొనిపోబడనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. పరదేశిలోనికి కొనిపోబడి, ఇప్పుడు చెప్పండి, 3వ ఆకాశంలోని పరదేశిలోకి కొనిపోబడ్డాడు. ఇప్పుడు పరదేశి ఎక్కడుంది? 3వ ఆకాశంలో. ఒకప్పుడు ఎక్కడుందని చెప్పాను? భూగర్భంలో ఉందన్నాను. దానికి ఆధారం ఏమిటి? ముఖ్యమైన 2 ఆధారాలు. మొట్టమొదటి ఆధారం, సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు వెళ్ళాలా వద్దా అని విచారణ చేస్తున్నప్పుడు ప్రవక్తల ద్వారానైనను, ఉరిమి ద్వారానైనను, స్వప్నము ద్వారానైనను ఏ విధము చేతనైనా సంకేతము రాలేదు. ఎందుకంటే సమూయేలు అప్పటికే మృతి పొందున్నాడు. అప్పుడు ఒక కర్ణపిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్ళి, అతడు విచారణ చేయుటకు నా కొరకు సమూయేలును రప్పించమని అడుగుతాడు. అప్పుడు కర్ణపిశాచము గల స్త్రీ ఏదో మంత్రాలు చదువుతుండగా ఉన్నట్టుండి బిగ్గరగా కేక వేస్తుంది, నీవు సౌలువే అని గుర్తుపడుతుంది. ఎందుకంటే భూగర్భములో నుండి, దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చుట నేను చూస్తున్నాను అని చెప్పి అతని రూపం వివరించగా అతడు సమూయేలుని సౌలు గుర్తుపడతాడు. ఎక్కడి నుండి వచ్చాడు భక్తుడు? భక్తులు మరణిస్తే పరదేశిలో ఉంటారు, భ్రష్టులు మరణిస్తే పాతాళంలో ఉంటారు. ఇప్పుడు మనకున్న అవగాహన పాతాళం ఎక్కడో భూగర్భంలో ఉంది, పరదేశి ఎక్కడో ఆకాశంలో ఉందని అవగాహన ఉన్నప్పుడు, మరి అప్పటికీ సమూయేలు భూగర్భంలోంచి వస్తుంటే ఈయన భక్తుడా భ్రష్టుడా? భక్తుడే కదా. మరి భూగర్భంలోంచి ఎందుకు వస్తున్నాడంటే అప్పటికీ పరదేశికి పక్కన పాతాళం ఉంది. పాతాళానికి పరదేశికి మధ్యలో ఒక అగాధం మాత్రమే అడ్డుగా ఉండడం మనం చూస్తాం. యేసు ప్రభు ధనవంతుడు లాజర్ని గూర్చి వివరించినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన ఆధారం ఉంటుంది. ఇక్కడి వారు అక్కడికి దాటి రాకుండా, అక్కడి వారు ఇక్కడికి దాటి రాకుండా ఒక అగాధం అడ్డుగా ఉన్నదంటాడు అబ్రహాం. కాబట్టి అప్పటికీ ఆ కాలంలో పాతాళంలోనే పరదేశి ఉంది. ఇక 3వ ఆధారం చూపిస్తాను. మొదటిది సమూయేలు దగ్గర చూపించాను, రెండవది క్రీస్తు చెప్పిన లాజరు ధనవంతుడి దగ్గర చూపించాను. ఇప్పుడు 3వ ప్రస్తావన, యేసు సిలువలో మరణించినప్పుడు, మరణించడానికి కొన్ని క్షణాల ముందు, కొన్ని నిమిషాల ముందు దొంగతో అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో. మీరు చెప్పండి, నియమం ప్రకారంగా క్రీస్తు మరణించిన వెంటనే పైకి వెళ్ళాడా, కిందికి వెళ్ళాడా? కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని ఆ దొంగని తీసుకొని ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ మాట చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రికలో బల్లగుద్దినట్టు చెప్పబడింది. మొదట ఆయన భూగర్భములోకి వెళ్ళి ఆ తర్వాత ఆకాశమునకు ఆరోహణుడాయననే మాట రాయబడింది.
ఇలాంటి ఎన్నో విషయాలు బైబిల్లో స్పష్టంగా ఉన్నా సరే, మన గురించి వినడం అలవాటైన మనకు ఆయన గురించి పరిశీలించడం వినడం అలవాటు లేకుండా పోయింది. కాబట్టి చెవిగలవారే ఆత్మ చెప్పుచున్న మాట విందురుగాక అన్నాడు. సంఘానికి ఎందుకు చెవులు లేవు? శిష్యత్వం ఎక్కడుంటే అక్కడ చెవులు ఉంటాయి. శిష్యత్వం లేదు అంటే చెవులు ఉండవు. నిజంగా మీకు చెప్తున్నాను, ప్రతిరోజు నేర్చుకోవాలి, మార్చుకోవాలనే మనసు మీరు కలిగి ఉండండి. ఆయనే మీకు ఆలోచన ఇవ్వడం నేర్పిస్తాడు. ఆయనే మీకు బోధ చేయడం ప్రారంభిస్తాడు. మీరు నిద్రపోయి లేచేలోపు ఆయనే మీకు మనసులో కొన్ని ఆలోచనలు పెడతారు. మీరు లేచి దాన్ని ధ్యానం చేయడం ప్రారంభిస్తారు. అవును, ఈ మాట చెబితే నాకు రోమాలు నిక్కబుడిచాయి. నిద్రపోయి లేచేలోపు ఆయన మనసులో కొన్ని మాటలు పెడితే వాటిని మనం నిద్ర లేచి ధ్యానం చేసుకుంటాం, జ్ఞాపకంలోకి తెచ్చుకొని.